శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కదిరి మున్సిపల్ చైర్పర్సన్ నజీమునిషాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు వైస్ చైర్మన్లు గంగాదేవి, రాజశేఖర రెడ్డిలపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కదిరిలో మొత్తం 36 వార్డులుండగా 25 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకడంతో చైర్పర్సన్ పై అవిశ్వాసం నెగ్గింది. కాగా వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన సమావేశానికి గైర్హాజరయ్యారు. కూటమి ఖాతాలో కదిరి మున్సిపాలిటీ చేరడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. వైసీపీ పాలనలో మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆరోపించారు. గత 4 ఏళ్లలో పరిపాలనా సౌలభ్యం లేని పరిస్థితులు కదిరి మున్సిపాలిటీలో నెలకొన్నాయని అన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికిన వైసీపీ మెజారిటీ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. కాగా కౌన్సిలర్లు అమ్ముడుపోయారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో ముందుకు పోవాలనే ఆలోచనతో మేము చేస్తున్నటువంటి ప్రతి అడుగు కూడా ఏదైతే నియోజకవర్గానికి కేంద్ర బిందువుగా ఉంటుందో కదిరి మున్సిపాలిటీ పరిపాలనా సౌలభ్యం లేనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడింది. మీటింగ్స్ పెట్టుకోరు, కరప్షన్కి గురయ్యి కేసు పెట్టించుకున్నారు. తదుపరి ఏదైనా బడ్జెట్ సమావేశం నిర్వహించుకుందామంటే కూడా బడ్జెట్ సమావేశము నిర్వహించుకోలేనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ కూడా పరిపాలనలో కానీ వారి వార్డుల్లో పనులు చేసేటువంటి క్రమంలో కానీ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలోకి పరిపాలన నెట్టివేయబడినటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ కూడా మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫున, కూటమి పార్టీలో ఉన్నటువంటి జనసేన తరఫున, బీజేపీ తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇప్పటికే హిందూపురం మున్సిపాలిటీని ఖాతాలో వేసుకున్న కూటమి ప్రభుత్వం మరో మున్సిపాలిటీని కూడా కూటమి ఖాతాలో వేసుకుంది. నిన్నటి వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ చైర్పర్సన్ పై అవిశ్వాసం నెగ్గింది. అవిశ్వాస తీర్మానానికి 25 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. కోరం ఉండటంతో అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు ఓటింగ్ నిర్వహించారు. చైర్పర్సన్ తో పాటు వైసీపీ చెందిన 11 మంది కౌన్సిలర్లు కూడా గైర్హాజరయ్యారు. హాజరైన మొత్తం 25 మంది అవిశ్వాసానికి మద్దతుగా కూడా ఓటింగ్ చేశారు. ఎమ్మెల్యే ఓటు లేకుండానే అవిశ్వాసం నెగ్గింది. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ మున్నిసా తన పదవిని కోల్పోయినట్లయితుంది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా మున్సిపల్ చైర్పర్సన్ మున్నిసాపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. సొంత పార్టీ కౌన్సిలర్లు కూడా తిరుగుబాటు జెండా వేశారు. తెలుగుదేశం పార్టీ మద్దతుతో అవిశ్వాస తీర్మానం సంబంధించి నోటీస్ ఇచ్చారు. అందులో భాగంగా ఈ రోజు అవిశ్వాస తీర్మానం నిర్వహించారు. ఈ అవిశ్వాస తీర్మానానికి 25 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. మొత్తంగా 25 మంది రావడంతో కోరం రావడం అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిరి మున్సిపల్ ఆఫీస్ వద్దకు చేరుకుని బాణాసంచాలు పేలుస్తూ కూడా టపాసులు కాలుస్తూ పెద్ద ఎత్తున సంతోషాన్ని వ్యక్తం చేశారు. లక్ష్మీదుర్గ. రైట్, థాంక్యూ సురేష్.